రాత్రి కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కీలకమైన సూచన వచ్చింది. సూచన కాదు, నోటీస్ వచ్చింది. ఇబ్బడి ముబ్బడిగా తామర తంపరగా ఉన్న సలహాదారులు కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళి కిందకే వస్తారు. వాళ్ళేమీ రాజ్యాంగేతర శక్తులు కాదు, వాళ్ళు ఇష్టం వచ్చేట్టు వాళ్ళు మాట్లాడడానికి. దే ఆర్ ఆల్సో లైక్ ఎనీ అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఓన్లీ. వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికల నియమావళి వర్తిస్తుంది అంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ నిన్న రాత్రి అందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘమే కలగజేసుకొని వీళ్ళు మామూలు దీంట్లో కాదు, వీళ్ళు కూడా మామూలు వాళ్ళే అని చెప్పాల్సినంత శక్తిమంతుల ఈ సలహాదారులు. ఆంధ్రప్రదేశ్లో అసలు సలహాదారులు ఎవరు? గత 5 సంవత్సరాల నుంచి చక్రం తిప్పుతారంటారు కదా, అట్లా ఒక చేతితో కాదు 4-5 చేతులతో రకరకాల కాళ్ళు చేతులతో చక్రాలు తిప్పిస్తున్న ఈ సలహాదారులు ఎవరు? అసలు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా అపాయింట్ చేయబడ్డారు? చివరికి కేంద్ర ఎన్నికల సంఘమే కలగజేసుకొని మీరు మాట్లాడకూడదు, పత్రికా సమావేశాలు పెట్టకూడదు అని ఆదేశించిందంటే వీళ్ళు గత 5 సంవత్సరాల్లో చేసిన రాద్ధాంతం ఏంటి, హంగామా ఏంటి, గలబా ఏంటి? అసలు ప్రభుత్వాన్ని వీళ్ళే నడిపారా? ప్రభుత్వాన్ని మొత్తం వీళ్ళే శాసించారా? వీళ్ళు ఏమన్నా ఐఏఎస్ అధికారులా? సివిల్స్ రాశారా? లేకపోతే గ్రూప్ 1లో నుంచి వచ్చారా? లేకపోతే గ్రూప్ 1 నుంచి కన్ఫర్ అయ్యారా? పోనీ ప్రజల చేత ఎన్నుకోబడ్డారా? ఎన్నికల్లో గెలిచారా? ఎమ్మెల్యేలుగానో ఎమ్మెల్సీలుగానో విధానపరమైన నిర్ణయాలు తీసుకోండి అంటూ ప్రజల చేత అనుమతింపబడ్డారా? ఎవరి సలహాదారులు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్టకేలకు ప్రభుత్వ సలహాదారులు అనబడే ఈ యాంటీ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ అంటే రాజ్యాంగేతర శక్తులు, రాజ్యాంగానికి సంబంధం లేకుండా లేటరల్ ఎంట్రీ ద్వారా దొడ్డిదారున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోకి 5 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సలహాదారులు అనే సంస్కృతిని ఖచ్చితంగా ఆపేయాలి. ఈ యొక్క సలహాదారులు కూడా పత్రికా సమావేశాలు పెట్టడం కానీ, ఈ ప్రతిపక్ష నేతను తిట్టడం కానీ చేయకూడదు. వాళ్ళు కూడా ఎన్నికల నియమావళి కిందకే వస్తారు అంటూ చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. సరే, ఎందుకు ఇంత లెవెల్లో వీళ్ళ మీద వచ్చింది? వాట్ ఈస్ పీపుల్ హావ్ డన్ ఓవర్ ది ఇయర్స్? 5 ఇయర్స్గా వీళ్ళు ఏం చేశారు? అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లో 2019 మే 31న జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 8 అనుకుంటాను వాళ్ళ క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేసింది. జూన్ 8 క్యాబినెట్, 31 ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు. కేవలం 6 నెలల్లో 37 మంది సలహాదారులను నియమించుకున్నారు. దీంట్లో భీమభాగం మెజారిటీ వాళ్ళు క్యాబినెట్ స్టేటస్ కలవాళ్ళే. 37 మంది సలహాదారులు. మంత్రులే 29 మంది ఉంటారు మ్యాక్సిమం. ఎందుకంటే మనకుండే 175లో 15% కాబట్టి 29th ఆడకూడదు. కానీ 6 నెలల్లోనే సలహాదారులు 37 మందికి వెళ్ళిపోయారు. మొత్తం ఆ 6 నెలల తర్వాత 4 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో మనకున్న సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేసుకున్న సలహాదారులు మొత్తం 55 మంది. దానిలో కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది ఇంకేదో ఉద్యోగాలు చూసుకున్నారో ఇంకెక్కడ చూస్తున్నారు తెలియదు. కానీ ప్రస్తుతానికైతే 40 మంది ఉన్నారమ్మా. 40 to 45 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు. సో ఈ 40 నుంచి అంటే ఎందుకు కరెక్ట్గా చెప్పలేకపోతామంటే మనకు కూడా ఇంతవరకు జీవోలు లేవు కదా, కొన్ని జీవోలు మన దగ్గర వచ్చినాయి. సో 40 మంది అయితే ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకంటే జీవోలు తాళం వేసి పెట్టుకున్నారు కదా. క్యాబినెట్లో ఉన్న 20 మందికి ఎట్లా క్యాబినెట్ స్టేటస్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మంత్రులు కాబట్టి. కానీ మంత్రులతో పాటుగా అడ్డదారిన వచ్చిన ఈ సలహాదారులకు కూడా చాలామందికి ఇప్పుడు ఉన్న 40 మందిలో దాదాపు 31 మంది, టోటల్ 55 మందిలో 45 మందికి క్యాబినెట్ స్టేటస్ ఇచ్చారు. అంటే మంత్రులతో సమానంగా వాళ్ళు ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకో మాట చెప్పాలంటే మంత్రుల కంటే ఎక్కువ అధికారాలను చెలాయించిన వాళ్ళు. అంటే 29 మంది మంత్రులు ఇప్పుడున్న వాళ్ళు ఇంతకుముందు క్యాబినెట్ స్టేటస్ తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు మొత్తం కలిస్తే 40 మందికి క్యాబినెట్ స్టేటస్ ఇచ్చారు. అంటే 69 మందికి ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ స్టేటస్, మంత్రి తత్సమాన హోదా ఉండే వ్యక్తులు ఉన్నారు. అంటే మనందరం చెప్పుకుంటూ ఉంటాం 1980 ఆ ప్రాంతాల్లో అంట
అంజయ్య అనే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి 294 మంది శాసనసభ్యులకు గాను 64 మందికో మంత్రి పదవులు ఇచ్చారంట. అంటే జుంబో మంత్రివర్గం అంటూ అప్పుడు చెప్పుకునే వాళ్ళంట. మేమంతా అప్పుడు చిన్నపిల్లకాలం, సో అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి జంబో మంత్రివర్గం అంజయ్య గారిని కూడా దాటిపోయింది. ఆయన 62, 64 అని చెప్తుంటారు. ఇక్కడ క్యాబినెట్ స్టేటస్ కల వాళ్ళు 69 మంది. సో 175కే 69 క్యాబినెట్ స్టేటస్. పాపం ఆయనకు తెలియదు. 294కి 64 కావాలి ఇచ్చుకున్నాడు ఆయన. 175 మంది శాసనసభ్యులకి 29 మంత్రి పదవులు. అంతకంటే దాటకూడదు కాబట్టి లేకపోతే ఇచ్చేసిన వాళ్ళు, అంతకంటే దాటుకొని రూల్ ఉంది కాబట్టి ఇప్పుడు. ప్లస్ వీళ్ళు కాకుండా అడ్డగోలుగా అడ్డదారిన తెచ్చిన వాళ్ళు ఇంకొక 45 మంది, మొత్తం 55 మంది ఇచ్చారు, 9 మంది వెళ్ళిపోయారు. సో 69 మందికి క్యాబినెట్ స్టేటస్ ఇచ్చారు. సరే, ఆయన ఇష్టం, ఆయన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చారు, సో ఆయన తెచ్చుకున్నాడు అని అనుకుంటే అసలు ప్రభుత్వం నడిపింది ఎవరు? వీళ్ళేనా? ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వాన్ని నడిపింది సలహాదారులే. మంత్రులందరూ నామకే వాస్తే ఉన్నారు. కేవలం దిష్టిబొమ్మలు అన్న పదాన్ని వాడిన కానీ అది తప్పు. వాళ్ళు మంత్రులు, వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి. వాళ్ళు కేవలం ఒక బుట్టబొమ్మలు మారి, మనం బొమ్మల కొలువులో పెట్టే బుట్టబొమ్మ మారి గమ్మన కూర్చోంటే చక్రాలు 4, 5, 2 చేతులతో, 2 కాళ్ళతో, చెవులతో, ముక్కుతో ఎక్కడ వీలైతే అదేంతో చక్రాలు తిప్పింది మాత్రం సలహాదారులే. ఈ 5 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో వైసీపీ సాక్షి ప్రైవేట్ టీం ఈ యొక్క సలహాదారుల మొత్తం సమూహాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్స్ అ వైసీపీ ప్రైవేట్ టీం. ఈ వైసీపీ ప్రైవేట్ టీంలో ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే మొట్టమొదటి బ్యాచ్లో వచ్చిన వాళ్ళందరూ సాక్షిలో పనిచేసిన వాళ్ళే, పనిచేస్తున్న వాళ్ళే, సాక్షిలో వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళే. జూన్ 8 క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేయగానే క్యాబినెట్ మంత్రులు కాకుండా 6 మంది సలహాదారులను అదే నెలలో నియమించుకున్నారు. ఇంకా చెప్పాలంటే క్యాబినెట్ కూడా ఫామ్ చేయకుండా, అంటే 31వ తేదీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే వారం రోజులు 8 డేస్ తర్వాత జూన్ 8, 2019 క్యాబినెట్ ఫామ్ అయితే ఈ మధ్యలో మే 31 నుంచి జూన్ 8 దాకా ఈ మధ్యలో 2 సలహాదారులు మొట్టమొదట పెట్టేసుకున్నారు. ఫస్ట్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంటే క్యాబినెట్ కంటే ముందు సలహాదారుగా వచ్చారు ఆయన, అందుకే ఆయన మెయిన్ సలహాదారు అన్నమాట. ఆ తర్వాత వచ్చింది జీవీడి కృష్ణమోహన్ గారు. 2 సాక్షిలో ఉన్న వాళ్ళే. జీవీడి కృష్ణమోహన్ గారు సాక్షిలో ఎడిటర్ స్థాయిలో ఉండేవాళ్ళు, అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు సాక్షిలో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా ఉన్నారు. అధికారంలోకి రాగానే క్యాబినెట్ కూడా ఫామ్ కాకముందే సాక్షిలో పనిచేసే 2 కీలకమైన వ్యక్తుల్ని ప్రభుత్వంలో అడ్డగోలుగా సలహాదారులు అంటూ పెట్టి క్యాబినెట్ కూడా వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ అని ముందుగానే ప్రూవ్ చేశారు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇదేదో నీడ్ బేస్డ్, మేము ఈ అవసరం వచ్చింది కాబట్టి ఈ సలహాదారులు పెట్టుకుని, ఎందుకంటే క్యాబినెటే ఫామ్ కావాలి. అప్పటికి మీరు కొత్త విధానాలు తీసుకునేది ఎక్కడ? ఇవంతా నీడ్ బేస్డ్ కానే కాదు. మనకు కావాలనిపించింది ఎక్స్పర్టైజు అట్లాంటివి ఏం లేవు. మనకు కావాలనిపించింది మన వాళ్ళు, వీళ్ళు మనకు అవసరం, మంత్రులు జాంతానే, ఆ తర్వాత చూసుకుందాం, ముందు వెళితేనే అపాయింట్ చేస్తాం. సరే, వీళ్ళకి అర్హతలు ఏమున్నాయబ్బా? వీళ్ళు ఏమన్నా వరల్డ్ లెవెల్ ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళ ఈ సలహాదారులంతా? మొదటి 6 నెలల్లోనే 37 మంది లేటరల్ ఎంట్రీగా వీళ్ళ లోపలికి వచ్చేసంటే వీళ్ళ యొక్క అర్హతలు ఏంటి? ఎలా దూరేశారు వీళ్ళు గవర్నమెంట్లోకి? పోనీ ఇంకో మాట, సలహాదారులు కాకముందు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇప్పుడు నేను చెప్పేట్టు 2 సాక్షిలో చీఫ్ ఎడిటర్ స్థాయి వ్యక్తి. మొదటి నెలలో వచ్చిన వారందరూ దాదాపు సాక్షిలో వాళ్ళే. వైసీపీ చేత, వైసీపీ కొరకు, వైసీపీ కోసం నిరంతరం పనిచేసిన వాళ్ళే. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరయ్యా అంటే జగన్ గారి యొక్క బంధువులు, జగన్ దగ్గరి వారు, జగన్కి కావాల్సిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారికి కావాల్సిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారికి కావాల్సిన వాళ్ళ కొడుకులు, లేదా తెలుగుదేశం ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్ లాంటి కీలకమైన పదవులు, చీఫ్ సెక్రటరీ లాంటి కీలకమైన పదవులు నిర్వహించిన వారు రిటైర్ అయిపోగానే చంద్రబాబు నాయుడు పనికిరానివాడు, చంద్రబాబు నాయుడు అది తెలుగుదేశం ప్రభుత్వం అప్పటిదాకా ఉద్యోగం చేసి అప్పటిదాకా ఆయనకి రిపోర్ట్ చేసి ఆ రోజు ఏం మాట్లాడకుండా బయటికి రాగానే రిటైర్ అయిపోగానే తెలుగుదేశం పార్టీ నుంచి తిట్టిన వాళ్ళందరినీ సలహాదారులుగా తీసుకున్నారు. జగన్
చేస్తున్న అప్పుల కోసం, చేసినప్పుడు, చేస్తున్నప్పుడు, చేయబోతున్న ఇంకా చేయబోయే అప్పులు లేవనుకోండి. ఎందుకంటే ఎన్నికలు చేసినా వచ్చే క్వశ్చన్ లేదు కాబట్టి చేసిన అప్పులు, చేస్తున్న అప్పులు, ఆ అప్పులు తెచ్చేదానికి ఎస్బీఐ బ్యాంక్ చైర్మన్ లాంటి రజనీష్ కుమార్ లాంటి వాళ్ళని వీళ్ళందరినీ సలహాదారులుగా పెట్టుకున్నారు. వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఏముండదు, క్వాలిఫికేషన్ ఒకటే, మన వాళ్ళు ఉండాలి. సాక్షిలో పనిచేసే వాళ్ళకి మొదటి ప్రాధాన్యత, మన సామాజిక వర్గం అయితే ఇంకా ఎక్కువ ప్రాధాన్యత, మన బంధువులకు ఫస్ట్ ప్రయారిటీ, తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిట్టేవాళ్ళు కావాలి, అప్పులు తేవడానికి మనకు సౌలభ్యం కల్పించే వాళ్ళు కావాలి, బ్యాంకులతో మాట్లాడగలగాలి, సాక్షిలో పనిచేసే వాళ్ళకి ఇది పునరావాసంగా ఉపయోగపడాలి. సలహాదారులు ఇందాక చెప్పాడు ఒకే సామాజిక వర్గం వారు ఉన్నారు అని చెప్పేదానికి నేను సందేహపడను. కానీ ఆ విషయాలు మాట్లాడి నా గౌరవాన్ని నేను తగ్గించుకోను. కానీ ఒక మాట మాత్రం చెప్పక తప్పదు, ఈ 55 మంది సలహాదారుల్లో 23 మంది ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఇంకా చెప్పాలంటే రెడ్ల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 23 మంది ఉన్నారు. అంటే సగానికి పైగా, దాదాపు సగం మనోళ్ళే. అంటే మనోళ్ళు అంటే అందరికి ఇచ్చారని కాదు, మనోళ్ళల్లో మంచోళ్ళు అని మనం అనుకున్న వాళ్ళు, మన సహాయపడతా అనుకున్న మన సామాజిక వర్గంలోని వాళ్ళని తీసుకున్నారు. అంతేగాని వాళ్ళలో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వలేదు. మళ్ళీ ఆ సామాజిక వర్గంలో చాలామంది వస్తున్నారు. అసలు వీళ్ళు ఏం చేస్తారు? ప్రభుత్వంలో ఏమీ చేయరు, అఫిషియల్గా అన్నీ చేస్తారు, అన్అఫిషియల్గా ఏమీ చేయరు. అఫిషియల్గా అన్నీ చేస్తారు, అన్అఫిషియల్గా. అసలు వీళ్ళు రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి? ప్రభుత్వానికే క్లారిటీ లేదు, ప్రభుత్వానికే తెలియదు. ఒక జీవో ఇచ్చారు, సోన్సో వాళ్ళని మేము ఈ రోజు నుంచి అపాయింట్ చేసుకున్నాం, వీళ్ళకి PQRN 3 కేటగిరీలు చేశారు, దాదాపు 5 లక్షల రూపాయలు మినిమం వీళ్ళకి ఇచ్చే. ఇది కాకుండా వాళ్ళకిచ్చే PAలు, PSలు, డ్రైవర్లు, జమేదార్లు, క్యాబినెట్ స్టేటస్లు, వాళ్ళకిచ్చే ఇంట్లో కట్లరీకి ఇచ్చే ఒక 10 లక్షలు, వెహికల్ అడ్వాన్సులు, ల్యాప్టాప్లు, ఫోన్ కనెక్షన్లు, అది STD కనెక్షన్లు, ఇది మొబైల్ కనెక్షన్లు, వాళ్ళకిచ్చే ఆఫీస్లో సామాన్లు, ఆఫీస్లో ఉండే టేబుళ్ళు, మైకులు, సిస్టమ్స్, ఎవ్రీథింగ్. సో ఒక సలహాదారు మీద మినిమం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద 15 నుంచి 20-30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. అది కాకుండా వాళ్ళకిచ్చే ఉద్యోగస్తులు, వాళ్ళకి ఉండే PAలు, PSలు, ఇందాక చెప్పిన డ్రైవర్లు, గీవర్లు, వీళ్ళందరూ కనీసం 3-4 లక్షలు అవుతుంది. ఇది కాకుండా వీళ్ళకి పారితోషికం కింద దాదాపు 5 లక్షల రూపాయలు. ఇంత డబ్బు, ఇది అంటే ఒక్కొక్క సలహాదారు మీద మొత్తం లెక్కేసుకుంటే, అంటే గవర్నమెంట్ రకరకాల ఇష్యూల మీద, ఆఫీస్ కావచ్చు, ఆఫీస్లోని ఫర్నిచర్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, కట్లరీ కావచ్చు, ఫోన్లు కావచ్చు, వాళ్ళకి ఇచ్చే డబ్బులు కావచ్చు, వాళ్ళ కింద ఉండే ఉద్యోగులు కావచ్చు, ఇవంతా చేస్తే మినిమం 25 నుంచి 30 లక్షల రూపాయలు ఒక్కొక్క సలహాదారుల మీద నెలకు ఖర్చు పెడతారు. ఓకే, సరే, వీళ్ళు రూల్స్, రెగ్యులేషన్స్ ఏమీ తెలియదు అన్నాం. మనోళ్ళు అయితే చాలు, ఇంక వేరే ఏదంతా అవసరం లేదు. మనకు కావాల్సిన వాళ్ళు మనకు పార్టీలో ఇంతకుముందు వైకాపా పడ్డారు, సాయం పడ్డారు, వాళ్ళందరినీ ముందూర్చి రాజ్యాంగపరంగా అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ ఏం లేవు వీళ్ళకి. ఇప్పటిదాకా ఎవరో ఇంత పెద్ద ఎత్తున ఎవరు పెట్టుకోలేదు. కాబట్టి అసలు ఇట్లా పెట్టుకోవచ్చని కూడా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఐడియా రాలేదు. ఆ విషయంలో మన జగన్మోహన్ రెడ్డి గారు గ్రేటు. ఎందుకంటే ఇంతమంది సలహాదారులు పెట్టుకోవచ్చు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి పాపం ఐడియా కూడా రాలేదు కనీసం. వీళ్ళు ఆల్ ఇన్ ఆల్, వీళ్ళకి ఒక శాఖ అంటూ లేదు, అన్ని శాఖలకి వీళ్ళు వెళ్ళిపోతుంటారు. ఆ శాఖ సలహాదారులు ఈ శాఖలో. ఇంకా చెప్పాను, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అయితే చాలామంది మనం అట్లా మాట్లాడకూడదు, ఆయన పెద్ద ఆయన కాకపోయినా సకల శాఖ మంత్రిగా ఆయన్ని వ్యవహరిస్తుంటారు. సో ప్రభుత్వంతో ట్రాన్సాక్షన్లు నడిపే కంపెనీలు గమనిస్తూ వాటి నుంచి డబ్బు ఎలా సంపాదించాలి అని నిరంతరం చూస్తుంటారు. ఉదాహరణ చెప్పండి, కోకొల్లు మన టైం సరిపోదు. ప్రభుత్వ పాలనలో కాళ్ళు, వేళ్ళు, చేతులు, ముక్కు, నోరు మొత్తం పెట్టేస్తుంటారు. సరే, 55 మంది సలహాదారులు చెప్పాం కదా, మన దగ్గర మొత్తం లిస్ట్ ఉంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 55 మంది వరుసగా వస్తారు. 55 మంది సలహాదారులు, ఇంతమంది. సో ఈ 55 మంది సలహాదారులు ఏం చేస్తారయ్యా అంటే, ఏం చేస్తారో అనేది వాళ్ళకు తెలియదు అని చెప్పాం. కాబట్టి ఒక 10 మందిని మనం
లెక్కలోకి తీసుకుందాం. ఈ 10 మంది ఏం చేశారు ఇప్పటిదాకా అని చూద్దాం. వీళ్ళని బట్టి రిమైనింగ్ వాళ్ళు ఏమేం చేస్తుంటారో మీరు ఊహించుకోవచ్చు. మొదటగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఈయన పబ్లిక్ అఫేర్స్ సలహాదారు, అంటే ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ అన్నీ చూసుకుంటారు అంటూ చెప్పారు. జీవో నెంబర్ RT 1341 జీవో నెంబర్తో 18/6/2019లో అఫిషియల్గా ఇచ్చారు, కానీ 4వ తేదీనే ఆయన వచ్చారు. అంతకుముందు ఆయన సాక్షి పత్రికలో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా ఉన్నారు. ప్రభుత్వ నిర్వహణలో ఆయన పాత్ర గురించి నేను కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈయన సర్వాంతర్యామి. అక్కడ ఇక్కడ నేను ఆడా ఉంటాను ఈడా ఉంటాను అని చెప్తుంటారు కదా, అట్లా ఆయన ప్రతి చోట ఉంటారు. ప్రతి విషయం గురించి మాట్లాడతాడు. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆమ్నిపోటెంట్, ఆమ్ని ప్రెజెంట్, ఆమ్నిషియంట్ అంటారు. అంటే ఆల్ పవర్ఫుల్, ఆల్ పర్వేడింగ్, ఎవర్ ప్రజెంట్ అండ్ ఆల్ నోయింగ్. అన్నీ తెలుసు ఆయనకి. ఏ సబ్జెక్ట్ గురించి అయినా ఆయన అర్ఘనంగా మాట్లాడతారు, దాని గురించి డిస్కస్ చేస్తారు, డెసిషన్లు కూడా ఇస్తుంటారు. సో ప్రభుత్వం కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి 010 అకౌంట్ అనుకుంటాను నుంచి డబ్బు తీసుకుంటాను ప్రతి వ్యక్తి ఆ టర్మ్ వరకు ప్రభుత్వ ఉద్యోగి కిందే లెక్క. కానీ ఈ అడ్వైజర్లు ఏమేమి పట్టించుకోరు. జీతం ఏమో కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచే తీసుకుంటారు, కానీ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి రాజకీయపరమైన విషయాలు కానీ రాజకీయపరమైన విమర్శలు కానీ చేయకూడదు అన్న విషయాన్ని సుతారం పట్టించుకోకుండా, ఒక ప్రభుత్వ ఉద్యోగికి వర్తించే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఏమాత్రం పట్టించుకోకుండా సజ్జల గారు పొద్దున్న లేచి ప్రతిపక్షాలను తిడుతూ ఉంటారు. ప్రతిపక్ష నాయకుడిని అయితే ఇంకా ఎక్కువ తిడతారు. ఏమంటే ఆయన ప్రధానమైన సలహాదారులు, ఈజ్ ద చీఫ్ అడ్వైజర్ ఫర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఒక సలహాదారుగా, ప్రభుత్వ సలహాదారుగా వైకాపా తరఫున వకాల్తా పుచ్చుకొని వైకాపా తరఫున మాట్లాడతారు. బట్ మీరు గవర్నమెంట్లో ఉన్నారు కదా అంటే ఉంటే ఉండొచ్చు, బట్ నేను వైకాపా సలహాదారు. పబ్లిక్ అఫేర్స్ సలహాదారు అనే పేరుతో ప్రభుత్వంలో సకలం ఆయనే చూస్తారు, చేస్తారు, చెప్తారు. చూస్తారు, చేస్తారు, చెప్తారు, సకలం ఆయనే చెప్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వంలో వైసీపీ రిప్రజెంటేటివ్ ఎవరు అంటే సీఎం కావచ్చు, కానీ అంతకు సమానంగా ఉన్న సలహాదారు ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఓన్లీ హక్కులు, నో బాధ్యతలు. ఓన్లీ హక్కులు సజ్జల గారికి, నో బాధ్యతలు వాట్స్ ఎవర్. రెండో అతను అజయ్ కల్లం రెడ్డి, రిటైర్డ్ IAS, ముఖ్యమంత్రి గారి సలహాదారు. 31 మే 2019 ప్రమాణ స్వీకారం చేసిన 5వ రోజే జీవో నెంబర్ RT 1219 ద్వారా ముఖ్యమంత్రి సలహాదారుగా నియమింపబడిన ఈ అజయ్ కల్లం రెడ్డి గారు అంతకుముందు కొన్ని నెలల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా 1 మంత్ పాటు పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు పాపం ఇన్ని రోజులు సర్వీస్ చేశారు. 1 నెల ఉంది, వేరే అతనికి చీఫ్ సెక్రటరీ ఇస్తుంటే పాపం ఇన్ని రోజులు సర్వీస్ చేశారు కదా, 1 నెలన్నా మనం ఆయన చీఫ్ సెక్రటరీ ఇచ్చి పంపుదాం అని చాలా మంచి మనసుతో ఆ వచ్చిన ఇన్కంబెంట్ చీఫ్ సెక్రటరీ టక్కర గారు అనుకుంటాను ఆయనకి చెప్పి ఆయన్ని ఒప్పించి 1 నెల పాటు ఈయన చీఫ్ సెక్రటరీగా ఉంచి పంపించిన మంచి మనిషిని పక్క రోజు నుంచే తిట్టడం ప్రారంభించారు. తన సామాజిక వర్గం బ్రహ్మాండంగా చూపించుకున్నాడు, తిట్టడం ప్రారంభించాడు. సలహాదారు లాంటి కీలకమైన స్థానంలో ఉండి వేరే ప్రభుత్వంలో ఉన్న చీఫ్ సెక్రటరీగా ఉండి ఇప్పుడు ఇక్కడ సలహాదారుగా వచ్చి మనం గత ప్రభుత్వాన్ని తిట్టచ్చా అనేది ఒక క్వశ్చన్. ఈ ప్రశ్నకు వైకాపా దగ్గర సమాధానం ఉండదు, అజయ్ కల్లం రెడ్డి గారి దగ్గరకు సమాధానం ఉండదు. ఆయన దాదాపు 30 సంవత్సరాల పాటు ఒక IAS ఆఫీసర్గా చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తి ఎలా ప్రవర్తించాలో ఆయనకి తెలియక మాత్రం కాదు, బ్రహ్మాండంగా తెలుసు, ఆయనకి బాగా తెలుసు. అజయ్ కల్లం రెడ్డి గారికి తెలియకపోవడం ఏంటి? హీ వాజ్ అ వెరీ గుడ్ ఆఫీసర్ ఇన్ఫ్యాక్ట్. కానీ ఒక్కసారి సలహాదారుగా మారిపోయిన తర్వాత మారు మనసు పొందాడు, చక్రం బాగా గట్టిగా తిప్పారు. మూడో వ్యక్తి శామ్యూల్, IAS రిటైర్డ్ శామ్యూల్ గారు. క్యాబినెట్ ఏర్పడిన 14 రోజులకి ముఖ్యమంత్రి సలహాదారుగా నియమింపబడిన ఈయన సోలార్ పాలసీలు మొదలుకొని చాలా విషయాల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడ్డగోలుగా తిట్టారు. పత్రికా సమావేశాలు, పెద్ద సమావేశాలు పెట్టి అస్సలు అడ్డు వైపు లేకుండా నోరు పారేసుకున్నారు. సోలార్ దీంట్లో తెలుగుదేశం ఏమో చేసేసిందని, అవినీతి చేసేసిందని, అదని ఇదని మాట్లాడి ఎక్కడెక్కడో చేసి అసలు ఏమంటారు 30,000 కోట్ల రూపాయలు లాస్ వచ్చేసింది, ఇదంతా తెలుగుదేశం ప్రభుత్వం వాక్యమే, అది ఇదని చెప్పి చివరికి
అదే ఒప్పందాలను తిరగరాసి ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి సాఫ్ట్ బ్యాంక్ దగ్గర నుంచి జపాన్ అంబాసిడర్ దాకా అందరూ మొట్టిగా లేసిన తర్వాత మేము చేసిన ఒప్పందాలని అదే సోలార్ ఒప్పందాలను తిరగరాసి మేము ఇచ్చిన రాయితీల కంటే ఇంకొద్ది ఎక్కువ రాయితీలు ఇచ్చి అదే సోలార్ ఒప్పందాలను చేసి పెట్టిన ప్రాసెస్లో కీలక భూమిక వహించిన వ్యక్తి శామ్యూల్ గారు. ఒట్టి సోలారే కాదు, ఆ సోలారు అయిపోయిన తర్వాత దాదాపు 1,20,000 ఎకరాలను 1,20,000 పైచులకు ఎకరాలను ఇండోసోల్, అరబిందో లాంటి మనోళ్ళ కంపెనీకి, ముఖ్యమంత్రి గారి బంధువులు కావచ్చు, ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉన్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళ కంపెనీకి దాదాపు 1,20,000 ఎకరాలను దోచిపెట్టిన క్రమంలో చాలా కీలకమైన పాత్ర వహించిన రాజ్యాంగేతర శక్తి అన్నాం కదా. ఏ బేసిస్లో ఏ హక్కుతో ఏ బాధ్యతతో ఆయన ఇవంతా చేశారో మనకు తెలియదు కానీ బట్ సలహాదారు. ఓకే. 4వ వ్యక్తి జీవీడి కృష్ణమోహన్ గారు. అ నైస్ మ్యాన్, అ వెరీ గుడ్ పర్సన్. ఈ వాజ్ ఇన్ ఈనాడు, దెన్ మూవ్ ఆన్ టు సాక్షి. దాదాపు కీలకమైన స్థాయిలో ఎడిటర్గా సాక్షిలో పనిచేశారు. గవర్నమెంట్ రాగానే క్యాబినెట్ కూడా ఫామ్ కాకముందే 8th క్యాబినెట్ అయిందనుకుంటాను, June 8, 2019, 7వ తేదీని 7/6/2019లో ఆర్టీ నెంబర్ 1226 కమ్యూనికేషన్ సలహాదారుగా పనిచేశారు. సాక్షిలో పాపం చాలా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు భారతక్క గారికి చాలా సహాయం చేశారని చెప్తుంటారు. ఆవిడకి అప్పుడు కొత్త కాబట్టి హీ యూస్ టు బీ ది పర్సన్ హూ యూస్ టు గైడ్ హర్. సో దానికి ప్రతిగానేమో క్యాబినెట్ కూడా ఫామ్ కాకముందే హీ వాజ్ మేడ్ యాజ్ అన్ అడ్వైజర్. అత్యంత కీలకమైన శక్తివంతమైన సలహాదారు, రెండో అత్యంత కీలకమైన శక్తివంతమైన సలహాదారు డాక్టర్ రామచంద్రమూర్తి కొండుబట్ల. ఆ సీజన్డ్ జర్నలిస్ట్. ప్రభుత్వం ఏర్పడిన 4.5 నెలల తర్వాత జీవో నెంబర్ RT 2285తో 15/10/2019 ఈయన అడ్వైజర్గా అపాయింట్ చేయబడ్డారు. ఈయన కూడా సాక్షిలో చీఫ్ ఎడిటర్గా పనిచేశారు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఎడిటర్గా ఉన్న జీవీడి కృష్ణమోహన్ గారు, అదే సాక్షి ఛానల్కి చీఫ్ ఎడిటర్గా ఉన్న కొండుబట్ల రామచంద్రమూర్తి గారు. తెలంగాణవాది, నాకేమి మొహమాటం లేదు మాట చెప్పను, పచ్చి తెలంగాణవాది, విభజన జరగాలని కోరుకున్న వ్యక్తి. ఆ ఛానల్ పేరు నేను చెప్తే బాగుండదు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ సంబంధం లేదు కాబట్టి. ఆ ఛానల్లో ఉండి ఆంధ్ర నాయకుల్ని, ఆంధ్ర యొక్క ఉద్యమాన్ని పలు రకాలుగా అతి వ్యంగ్యంగా కొన్ని నెలల పాటు చెప్పుకున్న వ్యక్తి, చెప్పిన వ్యక్తి, ఎగతాళి చేసిన వ్యక్తి. ఆ తర్వాత సాక్షికి వచ్చారు, సాక్షి నుంచి అడ్వైజర్గా వచ్చారు. ఆంధ్ర బాగు కోసం ఈయన ఏం సలహాలు ఇచ్చారో దేవుడి కొరక. కానీ ఏమైందో ఏమో తెలియదు. కానీ కొన్ని రోజుల తర్వాత ఈయన, కొన్ని నెలల తర్వాత అనుకుంటాను, 1 సంవత్సరం తర్వాత ఈయన నాకు ఈ అడ్వైజర్ పొజిషన్ వద్దు అంటూ వెళ్ళిపోయారు. అట్లా 55 మంది నుంచి 40కి వచ్చింది ఏమంటే ఇట్లాంటి వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు. ఓకే. సో ఆ తర్వాత దేవులపల్లి అమర్ గారు, అగైన్ సీజన్ జర్నలిస్ట్. రాజశేఖర్ గారికి చాలా కావాల్సిన వారు. అప్పట్లో ప్రెస్ అకాడమీ చైర్మన్గా కూడా వర్క్ చేసిన వాళ్ళు. అండ్ ఐ థింక్ ఇండియన్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ అన్న ఏదో ఒక దేశ స్థాయి దీనికి కూడా అధ్యక్షులుగా ఉన్నారు. నాకు ఆ పేరు కరెక్ట్ గుర్తులేదు. వైకాపా అధికారానికి వచ్చే 4 నెలలకి జీవో నెంబర్ RT 2165 ద్వారా 4/10/2019 నియమింపబడిన ఈయన సాక్షి ఛానల్లో దాదాపు సాక్షి ఛానల్ పెట్టినప్పటి నుంచి హోస్ట్గా సాయంకాలం పూట చర్చా వేదికలు నిర్వహించేవాళ్ళు. సాక్షిలో చర్చా వేదికలు అంటే ఎలా ఉంటుందో మీకు నేను చెప్పనక్కర్లేదు కదా. సో అలాంటి వరుసగా నేను సాక్షి వాళ్ళనే చెప్తున్నాను. దేవులపల్లి అమర్ గారు, కొండుబట్ల రామచంద్రమూర్తి గారు, జీవీడి కృష్ణమోహన్ గారు, సజ్జల గారు, వీళ్ళందరూ సాక్షి నుంచి వచ్చిన మొదటి 2-3 వచ్చిన వీళ్ళందరూ సాక్షి వాళ్ళే. దెన్ తుమ్మల లోకేశ్వర్ రెడ్డి, ఈ పేరు బహుశా ఎవరు మర్చిపోరు. ఎందుకంటే ఉత్తి పుణ్యానికి ఏమీ లేకుండానే లోకేష్ ఏదో డేటా చౌర్యం చేసేసారని హైదరాబాదులో కేసు పెట్టిన జగన్ గారి బంధువైన ఈ లోకేశ్వర్ రెడ్డి గారు, తుమ్మల లోకేశ్వర్ రెడ్డి గారు అధికారం వచ్చిన 3 నెలల్లో జీవో నెంబర్ RT 2036 అనే నెంబర్తో
16/9/2019 అన్నీ అధికారం రాగానే 2008 ఇంకా పూర్తి కాలే, నేను ఇంకా జూన్ జూలై ఆగస్టు దాకా కూడా పోలా. సో సెప్టెంబర్లో సలహాదారు పదవి వహించింది. ఈయన జగన్ గారి బంధువు. ఈయన పబ్లిక్గా ఈయనకు టెక్నికల్ ప్రాజెక్ట్ సలహాదారు అంటూ ఇచ్చాడు. ఈయన టెక్నికల్ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఏమో మనకే తెలియదు, కానీ పబ్లిక్గా మనకందరికీ తెలిసిన క్వాలిఫికేషన్ అంటే తెలుగుదేశం పార్టీ పైన అప్పటి హైదరాబాదులో వీళ్ళ యొక్క దోస్తైన కేసీఆర్ సహాయంతో తెలుగుదేశం పార్టీ మీద డేటా చౌర్యం కేసు పెట్టిన దానికి మంచి బహుమతి ఇచ్చారన్నమాట. నెక్స్ట్ 8వ వ్యక్తి కృష్ణా జీవి గిరి అంటారు, ఆర్థిక సలహాదారు. ఈయన కూడా సెప్టెంబర్ 20వ తేదీ 2019 ఆర్టీ నెంబర్ 78లో ప్రభుత్వం రాగానే నెలన్న రోజుల్లో నియమితులైన రాజశేఖర గారికి అత్యంత ప్రీతిపాత్రులైన ఆడిటర్ సోమయాజులు గారి కొడుకు. ఈయన స్పెషల్ సెక్రటరీ స్థాయిలో ఈయన్ని నియమించినట్టు నాకున్న సమాచారం. ఈయన సలహాదారుగా ఏం చేస్తారంటే పత్రికా సమావేశాలు పెట్టి ప్రతిపక్షాలు ఆర్థిక పరంగా లేవనెత్తిన అప్పుల విషయాలు గందరగోళంగా చేస్తున్నారు, మొత్తం అప్పులు కుప్పైపోతుందంటే ఏందేందో డేటా తెచ్చి ప్రతిపక్షాలను తెగ దుర్మాడుతుంటారు. ఆయన సలహాదారుగా చేయొచ్చా? ఈ సలహాదారులకు ఏమీ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవండి. కౌంటర్లు ఇచ్చేస్తుంటారు. అప్పులు ఎలా తేవాలి, కార్పొరేషన్ నుంచి బాండ్లు జారీ ఎలా చేయించాలి, ఆ బాండ్లు జారీ చేసిన డబ్బుని మళ్ళా ప్రభుత్వ ఖజానాకు ఎలా మళ్లించాలి అంటూ జగన్ గారి గవర్నమెంట్కి ఆర్థికపరమైన సలహాలు ఇస్తుంటారు. అప్పులు ఎలా తేవాలి, కార్పొరేషన్లో అప్పులు ఎలా చేయించాలి, ఆ కార్పొరేషన్ తెచ్చుకున్న అప్పులు వాళ్ళని వాడుకోనియకుండా కార్పొరేషన్ నుంచి మళ్ళా గవర్నమెంట్కి ఎలా మళ్లించుకోవాలి ఇత్యాది పనులని మంచిగా చక్కబెడుతుంటారు అన్నమాట. మరి సలహాదారులు ఇలాంటి పని చేయొచ్చు అంటే మరి సలహాదారులు మరి వాళ్ళు చేస్తారు. రజనీష్ కుమార్, ఇప్పుడు దాకా నేను చెప్పిన వాళ్ళందరూ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు. దిస్ మ్యాన్ రజనీష్ కుమార్, ఈయన ప్రభుత్వ ఆర్థిక సలహాదారు. ఈయన 6/9/2021 దాదాపు 2 ఏళ్ళ అటు ఇటుగా 2 ఏళ్ళ తర్వాత ఈయన సలహాదారుగా నియమింపబడ్డారు. ఈయన స్పెషాలిటీ ఏంటంటే హీ వాజ్ ది చైర్మన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియాస్ ప్రీమియర్ బ్యాంక్, ఇండియాస్ బిగ్గెస్ట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఈ వాజ్ ది చైర్మన్. అంత పెద్ద స్థాయి ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఆయన కావాలంటే ఏమన్నా వస్తాయి. అట్లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వచ్చి ఒక క్యాబినెట్ స్టేట్ వస్తా సలహాదారుగా ఎందుకు చేరాడు? చాలా ఉంటాయి. ఎస్బీఐ లాంటి దేశంలోనే అతిపెద్ద ప్రీమియర్ బ్యాంకు చైర్మన్గా రిటైర్ కాగానే ఆంధ్రప్రదేశ్లో చేరి పలు బ్యాంకుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లోన్లు ఇప్పించిన ఘనత అయింది అప్పుల కోసం. ఆంధ్ర బ్యాంకు, బరోడా బ్యాంకు, తర్వాత మనం లిక్కర్ బాండ్సు ఏమంటారు లిక్కర్ ఆదాయాన్ని కుదవబెట్టడంలో ఇట్లాంటివి అదంట ఎస్బీఐ చైర్మన్గా తనకున్న పాత పరిచయాల్ని బాగా ఉపయోగించి సలహాదారుగా అతి ముఖ్యమైన పాత్ర వహించింది. ఈరోజు అప్పుల కుప్పైన రాష్ట్రం కావాలంటే రజనీష్ కుమార్ది కూడా చాలా ప్రధానమైన పాత్ర. పాపమైన ఎస్బీఐ చైర్మన్, ఎస్బీఐ మాజీ చైర్మన్ ఆ మాత్రం ఇన్ఫ్లుయెన్స్ ఉండదా ఏంటి? ఆయన ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడి పాపం సలహాదారు పదవికి న్యాయం చేకూర్చారు. ఎంత లెవెల్లో న్యాయం చేకూర్చారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తట్టుకోలేక బ్యాంకులకు అఫీషియల్ తాకేది పంపించింది. ఇంకెప్పుడన్నా హామీ లేకుండా ఏం లేకుండా ఎఫ్ఆర్బిఎం సంబంధం లోన్లు ఇస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని. ఈయనట రిటైర్ అయిపోయాడుగా, ఈయనకు పోయింది ఏం లేదు, అంతే. 10వ వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆర్టీ 78 నెంబర్తో 2019 సెప్టెంబర్ 20వ తేదీ సలహాదారుగా వచ్చిన జగన్కు చాలా దగ్గర బంధువు. ఐటీ అడ్వైజర్గా నింపబడిన ఆంధ్రప్రదేశ్కి ఏం ఐటీ కంపెనీలు తెచ్చారో ఎవరితో మాట్లాడారో మనకైతే అస్సలు ఐడియా లేదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు. వైకాపా పార్టీ తరఫున ఐప్యాక్తో డీల్ చేసేది ఈయనే. మనం వాలంటీర్ల మీద మానిటరింగ్ చేస్తూ దానికోసం ఒక ఎఫ్ఓఏ పెట్టారు, మనం అందరికీ తెలుసు కదా. దాదాపు ప్రతి సంవత్సరం 68 కోట్ల రూపాయలు ఆ ఎఫ్ఓఏకి ఇస్తారు. వీళ్ళు వాలంటీర్ల మీద మానిటరింగ్ చేసేట్టుగా ఒక రామిన్ఫో అనే కంపెనీ పెట్టి ఆ రామిన్ఫో మళ్ళీ ఐప్యాక్ వచ్చి ఇవంతా చూసుకునేది కసిరెడ్డి రాజశేఖర్ గారు. చాలా దగ్గర బంధువు. ఈయన ఇంకొక సలహాదారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ అస్మదీయుల సమూహమే. సలహాదారులంతా
జగన్ అస్మదీయుల సమూహమే. వీళ్ళంతా గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇట్స్ అ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్. సలహాదారుల గ్రూప్ అనేది ఇట్స్ అ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ అండ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రభుత్వంలో ఉండే ఒక ప్రైవేట్ గ్రూపే వైసీపీ. ప్రైవేట్ గ్రూపే ప్రభుత్వంలో. ప్రైవేట్ ఏంటంటే దట్ ఈజ్ ది ఐరనీ. ప్రభుత్వంలోని ఒక ప్రైవేట్ గ్రూపే, ఒక ప్రైవేట్ వైసీపీ గ్రూపే ఈ సలహాదారులు అంటే. ఇంత డీటెయిల్గా చెప్పకుండా ఇంకా చాలామంది ఉన్నారు. ఏమా విఎన్ భరత్ రెడ్డి, తలసల రఘురామ్, సాగి దుర్గాప్రసాద్ రాజు, చంద్రశేఖర్ రెడ్డి, తుమ్మల లోకేశ్వర్ రెడ్డి, ఇప్పుడు చెప్పాను. తర్వాత శిల్పా చేకుపల్లి. ఈమె 2019లో పబ్లిక్ హెల్త్ అడ్వైజర్గా వచ్చారు. ఈవిడ ఢిల్లీలో ఉంటారు. 5 సంవత్సరాలుగా ఈవిడ అడ్వైజరీ రోల్ పోషిస్తూనే ఉన్నారు. ఒక్కసారైనా ఆవిడ హైదరాబాద్కి వచ్చిందో లేదో నాకే తెలియదు. అసలు ఎవరన్నా విన్నారా మీరు? శిల్పా చేకుపల్లి అనే పేరు ఉన్నారా? 5 సంవత్సరాలుగా మన రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజర్. బిఎన్ఎస్ రెడ్డి, అంకన్ రెడ్డి, నాగనారాయణమూర్తి, చల్లా మసూదన్ రెడ్డి. ఈయన స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్గా ఉండేవాడు. దానికి ఆ తర్వాత అడ్వైజర్ అయ్యారన్నమాట. వాళ్ళ ఇష్టం. ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, ఉద్యోగుల సంక్షేమ సంఘం సలహాదారు. పద్మజారెడ్డి, మహిళా సంక్షేమ సలహాదారు. పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ సలహాదారు. జ్వాలాపురం శ్రీకాంత్, దేవాదాయ శాఖ సలహాదారు. మంగ్లీ సింగర్, ఈవిడ ఎస్వీబీసీకి సలహాదారు. ఎస్వీబీసీకి ఈవిడ ఏమేమి సలహాదారు ఇచ్చారో నిజంగా ఒకసారి తెలుసుకోవాలని నాకు. అంటే దేవస్థానంలో, తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మాండంగా జరిగే ఎస్వీబీసీకి మంగ్లీ గారు ఏమేమి సలహా ఇచ్చారో ఒకసారి. నాట్ ఓన్లీ ఆవిడ కాదు, వీళ్ళందరూ ఏమేమి సలహాదారులు ఇచ్చారో మీరు ఎన్నికలకు పోయే ముందు మేము 55 మంది సలహాదారులను పెట్టుకున్నాము. సో ఏమేమి సలహాలు ఇచ్చారు వీళ్ళు, వాళ్ళ వల్ల గవర్నమెంట్ ఏం బాగుపడింది అని చెప్తే విని మేము కూడా తరిస్తాం కదా. వాసుదేవరెడ్డి ఇంకొక వైద్య ఆరోగ్య శాఖ, శ్రీనాథ్ రెడ్డి ఇంకొక వైద్య ఆరోగ్య శాఖ, ఎంవీఎస్ నాగిరెడ్డి అగ్రికల్చర్ మిషన్, శ్రీనాథ్ దేవిరెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, గోవింద్ రెడ్డి, వీరారెడ్డి, రాజీవ్ కృష్ణ, జుల్ఫీ రబ్డీజీ, హైదరాబాద్ గల్ఫ్ వ్యవహారాల కోసం మిడిల్ ఈస్ట్ ఏం కంపెనీలు వచ్చాయి దేవుడి కొరక. పీటర్ డి హసన్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్. ఏం ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఇక్కడ? ఏమీ రాలేదు. ఆర్ కొండలరావు, ఇట్లా చాలా ఉన్నాయండి. సో ఇంతమంది వరుసగా 55 ఉన్నాయి. ఇప్పుడు 55లో 40 ఉన్నాయి. సో ఇంతమంది అడ్వైజర్లు ప్రభుత్వానికి సంబంధం లేకుండా. అంటే వీళ్ళందరూ చేసే పనులు ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ చేయలేరా? ఐఏఎస్ ఆఫీసులు పనికాన వల్ల ఆంధ్రప్రదేశ్ కేటర్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్లు గ్రూప్ 1 నుంచి కన్ఫర్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఐఏఎస్ స్టేట్ సర్వీస్లో ఉండేవాళ్ళు, సెంట్రల్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆంధ్ర కేటర్కి వచ్చిన వాళ్ళు, బయట నుంచి డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ పనికిరాని వాళ్ళ ఓన్లీ అడ్వైజర్లు మాత్రమే చింపేస్తారని చెప్పి 55 మందిని పెట్టుకున్నారా? పక్కన వీళ్ళు కాకుండా 29 మంత్రులు, 55 మంది అడ్వైజర్లు, బయట నుంచి డెప్యుటేషన్ మీద తీసుకొచ్చిన కోకొల్లోళ్ళు, వీళ్ళు కాకుండా గ్రూప్ 1 నుంచి వచ్చిన వాళ్ళు, గ్రూప్ 1 ఆఫీసర్లు, ఇంతమంది ఏం చేశారు? ఏం చేస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉంది? ఇంతసేపు అడ్వైజర్ ఉపాఖ్యానం చెప్పిన తర్వాత తెలుగుదేశం పార్టీ డిమాండ్ ఏంటంటే, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు సలహాదారులకు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా వర్తిస్తుంది. దీంట్లో ఏ రకమైన డౌటు లేదు. ఇది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్పింది. భారతదేశంలో ఎన్నికల ముందు ప్రతి ఒక్కరూ పాటించాలి. ఇంక నుంచి ఎవరన్నా ఇప్పటిదాకా పెట్టిందే తప్పు. మేము ఆ విషయం కూడా సిఈసి దృష్టికి తీసుకుపోతాం. ఇప్పటికే ఒక 1.5 month పాటు ఎలక్షన్ల ముందు, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఈ సలహాదారులు అందరూ రకరకాలుగా పత్రికా సమావేశాలు పెట్టి ప్రతిపక్షాలని నా బూతులు తిట్టారు. ఒక్కొక్కరు మామూలు బూతులు కాదు. అక్కడెక్కడో నుంచి గులక రాయబడితే నేరుగా సజ్జల రామకృష్ణాడు వచ్చేసి ఫలానా వాళ్ళు వేశారు, ఆయనకేం తెలుసు, నాకేం తెలుసు, నేరుగా ముందైతే మైక్ ముందుకు వచ్చే చెప్పేస్తారు. మన సలహాదారు, మన గవర్నమెంట్ ఎంప్లాయీస్, మన రాజకీయం అంటే నేరుగా రాజకీయాల్లోకి రండి, రాజకీయాలు మాట్లాడండి, అంతేగాని ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయకూడదు అనే ఆలోచన ఏమాత్రం లేకుండా ఇవన్నీ చేసినారు. సో ఇది చేస్తున్నప్పుడు విధానపరమైన సలహాలు ఇచ్చే సలహాదారులు, ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుంటున్న సలహాదారులు రాజకీయ అవతారంలో ప్రతిపక్షాలను విమర్శించకూడదు, ప్రతిపక్షాలలో రాజకీయం చేయకూడదు, అదే పనిగా అట్లాంటి పనులు చేయడం తప్పు, అధికారంలో ఉన్న పార్టీకి ఒత్తాసు పలకడం తప్పు, పత్రికా సమావేశాలు పెట్టడం తప్పు అని చెప్తున్నా కూడా వినకుండా 5 సంవత్సరాల పాటు చేస్తూ ఉండటం పరిపాలనా నిర్వహణకి కలంకం. ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ దీనికి ఓ కలంకం. ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో రాజకీయ కార్యకలాపాల్లో ఉన్న ఆయా సలహాదారులందరినీ
తక్షణమే తొలగించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. తొలగించే లోపు వాళ్ళు ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని, ఒకవేళ పాల్గొంటే ఎన్నికల ప్రవర్తన నియమావళి కింద వాళ్ళ మీద కేసులు పెట్టాలని తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తుంది. ఇది సలహాదారులు ఇది చాలా బ్రీఫ్గా మేము చెప్పడం జరిగింది. దీన్ని మొత్తం డీటెయిల్గా 55 మంది ఏమేం చేశారు, ఎన్ని కంపెనీలు తెచ్చారు, ఎంతమంది కంపెనీలు భయపెట్టారు, ఎన్ని పెట్టుబడులు బయటికి వెళ్ళిపోయాయి, ఎంతమంది వ్యక్తులు వీళ్ళ వల్ల బాధపడ్డారు, ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే దాదాపు 3-4 గంటలు పడుతుంది. సో బ్రీఫ్గా సలహాదారులు అనే వైసీపీ ప్రైవేట్ టీమ్ ఇన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ధన్యవాదాలు.